ఆయన పొట్టు కొట్టిపిస్తా అందరు. నా దండం పెడతావు నాకు లేని పొందండి ఇరికియకరన్నా నా దండం పెడతావు నాకు లేని పొందండి ఇరికియకరన్నా బ్రో నువ్వు కదా వచ్చి నా దగ్గర అడ్రస్ అడిగింది కన్నా మధ్యలో నువ్వు బ్రో దండం పెడతాను కాలు మొక్తానా నేను భాషణ బ్రో వెళ్ళి వచ్చినాం మేము ఇక్కడ. నేను అయితే ఈయన సీరియల్ అయ్యి ఆడ ఉన్నాడు. అయితే మేము పోదామని నేను ఇక్కడ కూర్చున్నా కాబట్టి మీరు ఏదో ఫోటో తీస్తున్నారేమో నేను అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను. అయితే అది మాట్లాడకు అడిగిందని చెప్పు. నా ఫోన్ దగ్గర ఉంది, ఈయనతో మాట్లాడుతున్నా. మా ఆయనతో మాట్లాడుకో మధ్యలో రాకు. మధ్యలో రాకు. నాతో మాట్లాడుతున్నావు భయ్యా, నేను ఆయనతో మాట్లాడినా. ఫోన్ ఆయన దగ్గర ఆయనతో మాట్లాడుతున్నా. మాట్లాడు వాళ్ళ ఫోన్ చేయాలా? దగ్గుదల్లా మీ సురేందనా ఫోన్ దగ్గర ఎక్కడ నువ్వు వేలేవా? మరి నీ పేరు చెప్తున్నావు ఏందో. ఈడున్నా కాబట్టి నా పేరు చెప్తున్నట్టు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. ఇప్పుడు ప్రాంక్ ఏంటంటే జనాల దగ్గర పోయి ఫోన్ దొంగతనం చేసిరు మీరే అని చెప్పేసి తీస్తున్నాము. వాళ్ళు సీరియస్ అవుతారో నేను సీరియస్ అవుతా. వాళ్ళు కొట్టేది కూడా తెలియదు, ఓపెన్ చెప్తున్నా, కొట్టేది కూడా తెలియదు. పెద్దగా అవుతుంది అనుకుంటున్నాం గొడవ. మొత్తం ఏ టు జెడ్ ఎట్లుంటుందో అట్లా పెట్టేస్తాం. చూడండి మీరు మొత్తం వీడియో అయిపోయేదాకా చూడండి, సరేనా? చెప్పు నువ్వు కూడా ఏమని చెప్పు. ఖచ్చితంగా పెద్ద లొల్లి అవుతుంది. అడిటేషన్ అన్నీ గుర్తురు. ఎట్లా అంటే పెద్ద గొడవ అయ్యేటట్టు అనిపిస్తుంది. అందరూ చూసేయండి. థ్యాంక్ యూ. హలో, కొద్దిగా అడ్రస్ చెప్తావా బ్రో? ఒకసారి అడ్రస్ చెప్పాలి, నాకు తెలియదు. హలో, సరేనా? ఎక్కడ కొంపల్లి బ్రిడ్జ్ వదలనా? హలో, ఎవరు ఫోన్ ఇది? నేను వచ్చిందా? ఎవరు తెలుసా? ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. ఇది ఎవరు మరి? ఫోన్ దగ్గర ఎక్కడిది? నేను వచ్చిందా? నువ్వు ఇచ్చినావా? నేను ఇవ్వలే బ్రో. నేను ఎందుకు ఇస్తా బ్రో? నువ్వు ఇచ్చినావా? నా ఇప్పుడు మాట్లాడుతున్నాను. అరే నువ్వు అడ్డు ఊహించుకున్నావు బ్రో. నువ్వు ఊహించుకున్నాడు కదా నా. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తే అడ్రస్ చెప్పమని నువ్వే ఇచ్చినావు కదా. నేను ఇవ్వలే బ్రో. ఈ ఫోను నాది, ఇక్కడ లోపల నేను ఏది చేయమంటే చేస్తాను. ఫోన్ ఎక్కడిది చెప్పు. ఆయన ఎందుకు దొరుకుతున్నాయి? నాకు ఫోన్ ఎక్కడ దొరికింది పై? ఫోన్ ఎక్కడ దొరికింది? నిజమా? ఆయననే వచ్చింది. ఇలాంటి వాళ్ళని జైలు వేయాలి బ్రో. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. ఇలాంటి వాళ్ళని ఆయననే వచ్చిందా? ఎందుకన్నా లిస్ట్ ఇరికిస్తావు మధ్యలో? ఏమి ఇరికిస్తాను అంటావు బ్రో? నువ్వు ఇచ్చినావా? నా ఫోన్ ఇచ్చినావా? ఫోన్ నేను ఇయ్యలే బ్రో. నేను ఎందుకు ఇస్తా బ్రో? నా మీదకి ఎందుకు లేస్తున్నావు నువ్వు? అన్న ఎప్పుడు నువ్వు వచ్చి వచ్చింది ఫోను ఇయ్యలే. నువ్వే దొంగతనం తీసుకొచ్చి నువ్వే నన్ను అడిగిన అడ్రస్ అని. నాకు ఫోన్ నీ దగ్గర దొరికింది. దగ్గర వచ్చినా ఇది నేనే. ఇది లాక్ది, ఫోన్ లాక్ది. నాకు తెలియంది. ఫోన్ ఎట్లా మాట్లాడినావు? ఆయన ఇచ్చిండ నా ఫోన్. ఫోన్ చేసినోడికి అడుగుతాం ఆ ఫోన్ నెంబర్ది అని అడుగుతాను. నువ్వు ఇచ్చినావు ఈ నుంచి అర్థమవుతుంది. నాకు తెలియదు. నిజమా? ఆయననే ఇచ్చిండు. ఈయన 10 మంది గ్యాంగ్ నింపి పొట్టు కొట్టిపిస్తా. అర్థమవుతుందా? చూస్తావు నువ్వు? ఫోన్ చెప్పేలా? ఆయన నిజమా? ఆయననే ఇచ్చిండు ఫోన్. నేను ఇవ్వలే బ్రో. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నా దగ్గరకు వచ్చి అన్నారు బ్రో అడ్రస్ చెప్పు, అది చెప్పు అని అన్నాడు. ఆయన అన్నాడా? ఆయననే అన్నాడు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఏరే మొత్తం తెలుసా నీకు? తెలుసు బ్రో, తెలుసు. ఏరే మొత్తం తెలుసు. అడ్రస్ ఇంట్లో అడుగుతాడు. నీది ఇక్కడనేనా? నాకు మాట్లాడమని వచ్చిందా? నీది ఇక్కడనేనా? మరి సిద్దిపేట ఉండి నీ ఫోన్ ఎక్కడిది? నీకు నువ్వు అడ్రస్ ఏం ఎట్లా అడుగుతాడు?
అన్న ఫోన్ మాట్లాడమని వచ్చిందా ఎవరో ఫోన్ చేస్తారు ఓకే అదే మాట, నువ్వు ఒకటే మాట మాట్లాడు, వేరే మాట్లాడు. ఫోన్ ఇచ్చిండు మాట్లాడతావు. ఓకే ఆల్రెడీ నా దగ్గర ఫోన్ మాట్లాడమని వచ్చిందా ఫోన్ నాకు నీ దగ్గర దొరికిందని చెప్తా నేను. నిన్న అడుగుతాను. నేను ఇక్కడ నేను వేరే ఫోన్ మాట్లాడుకుంటున్నా, ఆయన ఫోన్ తీసుకొచ్చి ఇచ్చిండు నాకు మాట్లాడి నీకు ఇచ్చిండా? ఇచ్చినావు? నేను ఇయ్యలే బ్రో, ఆయననే వచ్చి నన్ను అడిగినాడు అడ్రస్ అని, మళ్ళీ ఆయనకి ఇచ్చిన ఫోన్. ఎందుకన్నా మధ్యలో నన్ను ఒక బ్రో నువ్వు కమెంట్ మాట్లాడుతున్నావు. ఎక్కడ చెప్పు నాకు ఫస్ట్. ఫోన్ ఎక్కడ దొరికింది? మాట్లాడమని వచ్చింది. నేను ఏడికెళ్ళి పట్టారా ఎవరు దొంగతనం చేయాలి ఆయననే వచ్చిన. ఫోన్ ఎక్కడిది పోయి? నాకు ఫోన్ దొరికింది. నేను తీసుకోవాలి, నేను తీసుకోవాలి లోపలికి. ఆయననే తీసుకో బ్రో, ఆయననే నా దగ్గరకు వచ్చి అడ్రస్ అడిగినాడు బ్రో. నిజమేనా ప్రామిస్ అన్న. ఇట్లా ఫోన్లో ఎంత ఇంపార్టెన్స్ ఉన్నాయో తెలుసా? నా ఫోన్ ఆయననే వచ్చిండు, ఆయన మాట్లాడమని వచ్చిండు. తీసుకోవాలి గంట పెడదాను నాది కాదా నా ఫోను. తీసుకోవాలి గంట పెడదాను నాది కాదా నా ఫోను. ఆయన నాకు తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఇచ్చినావు బాయ్? ఫోన్ ఎందుకు ఇచ్చినావు? నేను ఇయ్యలే బాయ్. ఇగో కలిసి నా ఫోన్ నా దగ్గర ఉంది బాయ్, నేను ఎందుకు తీసుకుంటా బాయ్ నీ ఫోన్? ఇగో నా ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఐఫోన్ ఇగో నా దగ్గర కూడా ఫోన్ ఉందన్న, నాది నా దగ్గరనే ఉంది. చెప్తున్నా నేను కొడితే మంచిగా చెప్తున్నా, అర్థమవుతుందా? అన్న నిజమా ఆయననే తీసుకొచ్చి ఇచ్చిండు ఫోన్ మాట్లాడమని. నాకు వేరే వాళ్ళ ఫోన్ నాకెందుకన్నా. నేను ఒకసారి నీ ఫోన్ మాలో ఫోన్ చేస్తాను. లాక్ది నాకు లాక్ తెలియదు. మాలో ఫోన్ పిలిపిస్తావు. ఇవి అయినా పొట్టు కొట్టిపిస్తావు అందరిని. నేను దండం పెడతాను నీకు లేని పొందండి ఇరికియకనన్నా. నేను దండం పెడతాను నీకు లేని పొందండి ఇరికియకనన్నా. ఇరికిస్తలేను. పోలీస్ స్టేషన్ అమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడ తీసుకున్నావు, నీకు ఏడు దొరికింది అని ఎప్పుడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేయన్నా. ఇంపార్టెన్స్ ఉన్నాయి పై ఇంట్లో, నువ్వు ఎట్లా తీసుకుంటావు? దిమాకుదా కొంచెమన్నా? నేను నాకు ఫోన్ తీసుకొచ్చి మాట్లాడు, నాకు ఏం చెప్పాలని అర్థమవుతలేదు. నువ్వు ఇట్లా మాట్లాడు. నిజమన్నా నాది కాదన్నా. ఆ ఫోన్ నేను ఏడికెళ్ళి ఎత్తుకరాలే, నేను దొంగతనం చేయలే, ఏం చేయలే, ఆయన తీసుకొచ్చి ఇచ్చిండు. చెప్పు బ్రో, ఇప్పుడు నువ్వేమంటావు? దీన్ని నువ్వు చెప్పు. నువ్వు తీసుకొచ్చి నాకు సంబంధం లేదు, మాట్లాడుకో. నిన్న ఆయన ఇరికిస్తు, నువ్వు సపడాకున్నావు అంటే నువ్వే తీసినట్టు. కాదు బ్రో, నేను ఏడికి రమ్మంటే ఆడుకొస్తా బ్రో. నా దగ్గర ఫోన్ ఉన్న తర్వాత కలిసి నా ఫోన్ ఉంది బ్రో. మరి నీ పేరు ఎట్లా ఇస్తాడు ఆయన? నిన్నే అంటుండు దాన్ని నువ్వేం చెప్తావు? మాట్లాడు ఆయనతో, ఏం మాట్లాడతావు బ్రో? నువ్వు కదా వచ్చి నా దగ్గర అడ్రస్ అడిగింది కన్నా మధ్యలో. నాకు కాదు, నేను బతకడానికి వచ్చిన, నేను ఏదో చేసుకుందామని వచ్చిన అంతే. చూసినావా, ఇక్కడ వాళ్ళు కాదు మళ్ళా బతకడానికి ఏదో తేడాగా ఉంది. వచ్చినాడు ఏదో ఒకటి చేస్తాడు ఈయన. ఏమైందన్న? ఫోన్ ఎత్తుకోపోయినానట నేను వెళ్ళదు. ఫోన్ ఎత్తుకోపోయినా నా మీద పెడుతురు మరి వీళ్ళిద్దరు వచ్చి మధ్యలో. ఎవరు మీది? మాది ఎవరు? మాది ఇక్కడే కళ్ళపై లోకల్. ఆయనకి ఎప్పుడు చూసినా ఇంతకుముందు ఎప్పుడు చూసినా నేను ఫోన్ మాట్లాడుతుండా అన్న. ఇప్పుడే నా ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాడు. అది కాదు, మీ మనిషేనా? మా మనిషి. మీ మనిషి అయితే ఫోన్ తీసుకొని మాట్లాడు. గానతో మాట్లాడు, మాతో ఎందుకు మాట్లాడుతున్నావు? అదే ఆయనకే అడుగుతున్నా. మరి అడుగు, మళ్ళీ ఆయన అడుగు. మీరు ఏదో ప్రాంక్ వీడియో చేస్తున్నామో. ఎవరు ప్రాంక్ వీడియో? ఆయన అడుగుపో, మా ఆయన అడుగుపో. కాయరవా? ఆయన ఫోన్ తీసుకొచ్చి ఎవరో అడ్రస్ చెప్పమని చెప్పిండు, వేరే వాళ్ళతో మాట్లాడిచ్చిండు. అంటే ఈయన వచ్చి నా ఫోను నువ్వు ఎత్తుకొచ్చినావు అన్నాడు. ఏం ఫోను ఈయన దగ్గర ఉంది? ఫోన్ తీసుకోపోయినా మాట్లాడుతున్నా. నీ ఫోన్ ఆయన ఎందుకు తీసుకున్నా? అదే నేను అడుగుతున్నా, అదే మాట నేను అడుగుతున్నా. నా ఫోన్ నీ దగ్గర ఎక్కడ? నేను అడుగుతున్నా. మాట్లాడుతు మధ్యలో మాట్లాడు. నేను వచ్చి ఫోన్ చూసిన. ఆ ఫోన్ ఆయన దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. అయితే ఫోన్ పౌచ్ నాదే ఇది. ఫోన్ చూసి అన్న ఫోన్ ఎక్కడిది అని అడిగాను. ఫోన్ చూసి నా ఫోటో చూసి అదే ఫస్ట్ ఫోన్ ఇవ్వను అని చెప్పి ఇప్పటికీ అన్ననే మాట్లాడుతున్నా. ఫోన్ చూసి నా ఫోటో చూసి ఎక్కడని అడిగిన. నా ఫోన్ నేను అడగడం తప్ప కరెక్టా? ఈయన ఏమంటుండే ఈయన ఇచ్చినని చెప్తున్నాడు. నేను చూడలేదు. చెప్పొచ్చు కదా మరి ఇచ్చిన. నేను ఇయ్యలే బ్రో, ఆయన వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగినాడు. ఆల్రెడీ నా దగ్గర ఫోన్ ఉన్న తర్వాత నేను ఎందుకు బ్రో నేను చేస్తా? ఇగో ఫోన్ ఉంది, ఇగో ఇద్దరు పేరు చెప్తున్నావు. ఆయన ఏమంటే ఇన్నే ఫోన్ ఉంది, చెప్తున్నాడు. ఫోన్ ఉంది కదా, ఇగో చూడు. నాది కూడా ఐఫోనే. నాది ఉన్న తర్వాత నేను చెప్పేది నిన్నక నువ్వు మాట్లాడు. నిన్న ఫోన్ నీకెవరు ఇచ్చిన ఫోన్? నేనే ఇచ్చాడు. నువ్వు ఎందుకు ఇచ్చిన ఆయనకు? నేను ఇయ్యలే బ్రో. ఆయన సరే నువ్వు ఇయ్యంది ఈయన ఫోన్ ఈయన దగ్గర ఎందుకు వస్తుంది? కాదు, ఆయన వచ్చి అడిగినాడు. దొంగతనం చేసిన అంటారు ఇప్పుడు.
హాస్పిటల్ వెళ్ళి వచ్చినాం మేము. ఏ హాస్పిటల్? ఇక్కడ నేను అయితే ఈయన సిగరెట్ తాగి ఆడ ఉన్నాడు. అయితే మేము పోదామని నేను ఇక్కడ కూర్చున్నా కాబట్టి మీరు ఏదో ఫోటో తీస్తున్నారేమో నేను అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను. అయితే మీరు ఫోటో తీసుకుంటున్నారేమో నేను అనుకుంటున్నాను. నేనేం మాట్లాడుతున్నా అది మాట్లాడకు, అడిగిందని చెప్పు. నా ఫోన్ నీ దగ్గర ఉంది, ఈయనతో మాట్లాడుతున్నా. మా ఆయనతో మాట్లాడుకో, మధ్యలో రాకు. మా ఆయనతో మాట్లాడుకో, మధ్యలో రాకు. మధ్యలో కాదు, నువ్వు అట్లా ఇట్లా అంటావు. ఏమంటా ఆయన ఫోన్ ఈయన ఇచ్చిండు అంటున్నావు. ఈ ఫోన్ నాతో మాట్లాడుతున్నావు భయ్యా, నేను ఆయనతో మాట్లాడినా. ఫోన్ ఆయన దగ్గర, ఆయనతో మాట్లాడుతున్నా. మాట్లాడు. ఫోన్ నీకు ఎక్కడ? ఫోన్ పొలిటీషన్ అమ్మ ఇటు. నా ఊరు కాదు, నా కథ కాదు, లేని పొందంలో నేను దొరికేది. నీ ఊరు కాదు, నీ కథ కాదు, నాకు సంబంధం లేదు. నీ ఊరు కాదేమో. నా ఫోన్ నీ దగ్గర ఎట్లుంటది? ఆయన ఇచ్చిండనా? వాళ్ళు ఇచ్చారు. ఈయన ఇచ్చిండు, ఈయన ఇచ్చిండు. నీ ఇచ్చినా? ఫోన్ ఇచ్చినావా? నువ్వు ఇచ్చినా బ్రో, ఆయననే తీసుకొచ్చి అడిగినాడు నన్ను. నిన్నేమి ఇరికియలే బ్రో. మరి నువ్వే తెచ్చి ఇచ్చినావు. ఫోన్ పాలేవు కదా అతను కేరో ఫోన్ ఎందుకు మాట్లాడు. హలో తాదన్కే सीएमआर का हॉस्पिटल का फोन ये कुंडा था नहीं फोन बात करता नहीं फोन बात कर लाकर को ना वो तो करे अड्रेस को कचा जो को वो काहेंगो आता नहीं काहेंगो ये हमार संग फोन पाले होगा नहीं केरो वो काहेंगो नहीं फोन बात करे मार फोन ताड़े कत्तर का लगा नहीं बात कर को कन मैं बात किलो करने वो के ये कुंडा दो ये नहीं काहेंगो नाटकाल कर रहे तो तू बता जा నాటకాలు బిడ్డ మంచి మాట్లాడిన మాట. నేను నాటకాలు कर रहे तो तू बता जा నాటకాలు బిడ్డ మంచి మాట్లాడిన మాట. అనుకో అన్న అత్త ప్రాంక్ చెప్పు. ప్రాంక్ అంతా మాకు పోలీస్ స్టేషన్ పోదాం అంటున్నా. మాకు పెద్ద పెద్దలు తెలిసిన వాళ్ళు. నువ్వేం చేయలేవు, నేనేం చేయలేదు. ఫస్ట్ అడిగి చెప్పాలి. ఫోన్ గాజు దగ్గర పెట్టు. సరే ఫోన్ ఇక్కడ ఆగు ఆగు ఒక్క నిమిషం ఆగు అన్న. అర్థం ఒక్క నిమిషం ప్రాంక్ చేసామన్నా. ఫోన్ ఇక్కడ ఆగు. సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ చేయండి. బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ థ్యాంక్స్ అన్న. హలో బ్రో, ఒకసారి అడ్రస్ చెప్తావా బ్రో? ఒకసారి చెప్పు బ్రో అడ్రస్. హలో అన్నా, ఈ ఏరియాకి నేను కొత్తగా వచ్చినానా. బ్రో భయ్యా ఫోన్ ఒకసారి పెట్టవా? ఇది ఓలో తెలుసా నీకు? ఇది నేను ఫోన్ ఎక్కడిది నీకు? నేను ఇచ్చినాను. నువ్వు నేను ఇయ్యలే బ్రో. నిన్ను ఇయ్యలే బ్రో. నిన్ను ఇయ్యలేవా? అమ్మ నీ పేరేం చెప్పు. నేను ఆటోలో కూర్చుంటే అక్కడ నుంచి ఈడికి రప్పించినాడు, అట్లా ఈడికి వచ్చిన. అన్నా నేను పని చేసుకున్నట్టున్నా. ఈయన నాకు ఇచ్చింది ఫోన్ మాట్లాడమని. నాకు అది తెలియదు. నాకు ఫోన్ నాకు నీ దగ్గర దొరికింది. ఎక్కడిది ఫోన్ నీకు? నాకేం ఇచ్చినా పోలీస్ స్టేషన్ అమ్మాయికి అనవదు అన్నా. నేను పని చేసుకున్నాను. మరి ఎక్కడిది? పని చేసుకుంటావు నువ్వు. మరి నీకు ఫోన్ ఎక్కడిది? నేను ఇచ్చిండా నాకు? నేను ఇచ్చిండు నాకు. నేను ఇయ్యలే. గట్లా మాట్లాడుతున్నాడు ఆయన చూసి అంత మంచి ఉన్నాడు. నువ్వు పని చేసుకున్నా. నేను పని చేసుకున్నానా? ఇటుకలు గోడలు పెట్టడానికి వచ్చినా. ఐఫోన్ తీసుకుంటాడు. నాకు ఏరియా తెలియదు, ఏం తెలియదు అన్న. పని చేసుకోనికి వచ్చినా. ఈ ఏరియా తెలియదు, ఏం తెలియదు. నిజంగా నాకు తెలియదు. ఇట్లా నాకు తెలియదానా. నువ్వే ఇచ్చినావు గానా ఇప్పుడు. నేను ఏడిచ్చినా? ఇప్పుడు నువ్వే ఇచ్చినావు గానా. నేను పని చేసుకోనికి వచ్చిన.
ఇవో నాకు తెలియదు అన్న, నాకేం తెలియదు. ఇదంతా మీ సేట్ వీళ్ళు మాట్లాడతాను నేను. మీ అన్నా, సేట్ మా సేటు ఇప్పుడు రాడానా? మీ సేట్ అయ్యో నాకు సాయంత్రం వస్తాడన్నా, 5 గంటలకు వస్తాడు మా సేటు. నేను పని చేసుకున్నట్టు నా ఏరియా తెలియదు, ఏం తెలియదు. నాకు ఫోన్ ఎక్కడ దొరికింది బై, ఏం చేద్దాం చెప్పు. నాకు సంబంధం లేదు, పోలీస్ స్టేషన్ పోమో చెప్పలేదు, మీ ఫోన్ చేసి మాట్లాడదాం. నాకు ఇవన్నీ రాయలు నాకు అది నేను ముందే లోకల్ని అందరు పిలిచి కొట్టిపిస్తా అయ్యి అన్నా నేను కొత్తగా వచ్చినా వాళ్ళ ఫోన్ చేయాలా? ఇంత గుద్దలు అమ్మేస్తురేందన్నా, ఇంత గుద్దలు అమ్మేస్తురేందన్నా. నేను కొత్తగా వచ్చిన పని చేసుకోనికి. నువ్వు పని చేస్తుంటే నేనేం చేయాలి భయ్? నా ఫోన్ ఎట్లా తీసుకుంటావు నువ్వు? నేను ఇచ్చినా నేను ఇయ్యలే బ్రో, ఈ పేరు చెప్తాడు. నేను ఇయ్యలే బ్రో, ఎందుకు బ్రో నా మీద ఫోన్ మాట్లాడిస్తా అంటే ఇచ్చిన బ్రో. ఇప్పుడు చెప్తే నేను ఫోన్ నువ్వు తీసుకున్నావు, పోలీస్ స్టేషన్ పోమా ఏడికి పోదాం చెప్పు. అన్నా నేను పని చేసుకున్నట్టేనా నా పోలీస్ స్టేషన్. అందరు పని చేసుకుంటే వెళ్ళారు, నేను కూడా పని చేస్తానన్నా. పోలీస్ స్టేషన్ అందరు పని చేసుకుంటే వెళ్ళారు, నేను కూడా పని చేస్తానన్నా. నేను కూడా పని చేస్తానే. ఇవన్నీ ఏడ్చే కథలు నాతో ఉన్నాయి, అర్థమైందా? తీసుకొని ప్రతి ఒక్కరు దొంగలు ఎట్లా ఉంటారు, ఏడ్చే కథలే ఉంటాయి. సపరేట్గా పోలీస్ పంపా. అన్నా నేను ఏడ రావాలన్నా మావాలన్నా. అన్నా గుద్దలు అమ్మేస్తురేందన్నా నన్ను, ఇంత గుద్దలు అమ్మేస్తారు. అన్నా నాకు తెలియదు అన్న, గుద్దలు అమ్మేస్తారు అన్న. పో బ్రో పో, కాలు మొక్తానా, దండం పెడతానా, నాకు దండం పెడతానా, నీ కాలు మొక్తానా, కాలు మొక్తానా, దండం పెడతానా, నాకు దండం పెడతానా, నీ కాలు మొక్తానా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. నేను తీయాలన్నా ఫోను, ఈయననే ఇచ్చిండు ఫోన్ మాట్లాడమని. బ్రో పోలీస్ స్టేషన్ తీసుకుని పోతేనే సెట్ అవుతాడు. దాని అడు నా తెలియదు అన్న, దండం పెడతానా, అడిగి పోతే నువ్వు కూడా ఇస్తావు. కొంచెం పోలీస్ పోతే నువ్వు కూడా ఇస్తావు, అర్థమవుతుందా? నువ్వు ఇచ్చినా చెప్తుండు, నువ్వు ఇచ్చినా చెప్తుండు. నేను ఇయ్యలే, నేను ఇయ్యలే. ఆయన నేను ఆటోలో కూర్చుంటే అక్కడ నుంచి వీడికి పట్టుకొచ్చినాడు, పట్టుకొచ్చి అడ్రస్ అడిగినాడు నన్ను. అసలు నేను కరెక్ట్ ఈడాకి ఎట్లా వచ్చింది తెలుసా? నాకు లొకేషన్ చూపిస్తుంది, ఫోన్ ఇక్కడ ఉందని. లొకేషన్ ఈ ఫోన్ గీడున్నా కానీ చూపిస్తుంది నాకు. నేను రాత్రి పోయింది ఫోను, రాత్రి పోయింది మా ఇంట్లో తెలియకుండా నేను బయటలో తిరిగి వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని అలా మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని కొట్టేసరికి ఇంత టైం అయింది. తీరు వస్తే నాకు 5 కిలోమీటర్ దూరంలోనే నడుచుకుంటూ ఉరుకుంటూ వచ్చిన నేను ఫోన్ కోసం, అర్థమైందా? ఈ చిన్న ఫోన్ అనుకున్నావా? 7,000 లొకేషన్ దొరుకుతుంది నాకు. అన్నా నాకేం తెలుసా కమలాసన్, నేను కూలి పని చేసుకున్నట్టున్నా. నేను నువ్వు ఏ పని చేస్తా అడతలేను, నా ఫోన్ ఎట్లా దొరికిందని అడుగుతున్నాను. నేను ఇచ్చిన అదే తీసుకోలేను బ్రో, కలిసి నా దగ్గర ఐఫోన్ ఉంది. తీసుకోపోతే ఒక్క నిమిషం, నువ్వు తీసుకోపోతే ఆడు నీ పేరు సారీ ఆయన నీ పేరు చెప్తే మనం ఎందుకు సపరేట్ అనుకుంటున్నావు? నేను ఎందుకు సపరేట్ గా ఉంటున్నా బ్రో? ఆయనతో మాట్లాడుతున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. పోదాం, ఓలే తప్పు ఉందో తెలుస్తుంది కదా. పోమా పోలీస్ స్టేషన్ పోమా. నాదేముందన్న అన్న, మా సార్ తిడతాడన్న కూలి. ఆయన చూసినావా తప్పించుకుంటుండే ఇప్పుడు రెడీగా ఉన్నాడు, మనం ఎందుకు అసలు? మా సారు పని మీదకి వెళ్ళిపోతే ఏమంటాడు అనుకుంటాను. నేను ఈయన ఉంటా లేదు, మీ సార్ ఎప్పుడు వస్తాడు చెప్పి అప్పడాకుందాం. నాకు తెలియదు అన్ని కథలు నాతో నడవాయి. నేను లేకలే కొనుక్కున్న ఫోన్, అర్థమవుతుందా? నేనే మున్నోని కాదు, నేను పేదోని. అప్పు చేసి ఈఎంఐ కట్టుకుంటున్నాను నేను, అర్థమైందా? ఈఎంఐ కూడా క్లియర్ కాలేదు నాది. ఆల్రెడీ నా దగ్గర ఫోన్ ఉంది, ఫోన్ లేకపోతే ఐఫోన్ ఉంది కదా, చూడంతా చూడు ఐఫోన్ యూజ్ చేస్తున్నాడు. నువ్వు ఎట్లున్నావు? నువ్వు దొంగలా ఉన్నావు సేమ్. ఇప్పుడు నేను మారిపోయానండి. నేను కూలి పని చేసుకున్నట్టున్నా. ఇంత గుద్దలు దమ్మేస్తురేందన్నా, ఇట్లా చేస్తురు. ఇది ప్రాక్ వీడియో, ఎవరు చూడదు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఫోన్ ఎక్కడ? ఈ ఫోన్ ఎక్కడిది? ఇవన్నీ ఇచ్చారన్న, ఇవి ఫోటో ఉందా? ఇది నేను, అర్థమైందా? ఫోన్ దగ్గర ఎక్కడ? నాకు ఇవన్నీ ఇచ్చేది. నేను చాయ్ తాగుదామని వచ్చిన. నువ్వు వేలేవా? మరి ఏందా నీ పేరు చెప్తున్నావు? ఏందో ఈడున్నా కాబట్టి నా పేరు చెప్తున్నట్టు, నాకు ఇవన్నీ ఇచ్చేదన్న, నాకెట్టి తెల్లది ఇచ్చేది. నా ఫోన్ నీ దగ్గర ఉంది, నా ఫోన్ నీ దగ్గర అనిపిస్తుంది. నీకు ఎక్కడ ఇవన్నీ ఇచ్చేది ఏలని చెప్తున్నారు కదా. చూడు నీకు ఎట్లా చేయాలి? నాకు అవన్నీ ఇచ్చేది నా ఎత్తుదండి. నువ్వు ఆయనతో మాట్లాడిపోయి నాకు నీతో సంబంధం. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య. ఇచ్చావా లేదా నాకు ఫోన్? చాయ్ తాగుదామని వచ్చిన నేను, నా మీద నొక్కున్నావు నిందా. నాకు ఫోన్ ఇచ్చినావు, ఏమైనా పోలీస్ స్టేషన్ పోమా? పోలీస్ స్టేషన్ ఏమంటావయ్యా? ఆయనే తెచ్చి అడ్రస్ అడుగుమని ఇచ్చిండు. ఏడక్క ఇచ్చిన అన్ని మాట్లాడుకున్నాక నాకు ఫోన్ నీ దగ్గర దొరికింది. వచ్చి అడ్రస్ అడుగు, అడ్రస్ చెప్పమని అన్నాడు, అర్థమైందా? ఆ అబ్బాయి వచ్చి అడ్రస్ ఈడ చాయ్ అంటే బాగుంటది అంటే ఈడికి వచ్చి తాగుదామని వచ్చిన బ్రో. ఈడ చాయ్ అంటే బాగుంటది అంటే ఈడికి వచ్చి తాగుదామని వచ్చిన బ్రో.
మీదేనా చాయ్ షాప్? చాయ్ షాప్ మాదే, షాప్ మాదే. నేను చెప్పు, నువ్వు ఎందుకు ఇచ్చిన ఫోన్? బ్రో నీ పేరు చెప్తున్నారు కదా, నీ పేరు ఎందుకు చెప్తారు వాళ్ళు? నువ్వు ఫోన్ ఓలే దగ్గర ఉంది. కస్టమర్ కి బ్యాడ్ నేమ్ చేయాలనుకుంటారా, వచ్చి అడిగారు అంటే నువ్వే తీసుకున్నావు ఫోన్. నేను తీసుకోలే బ్రో. తీసుకుని ఎట్లా చెప్తారు నీ పేరు? ఏమో ఆయన అట్లా చెప్తున్నా. నువ్వు సీరియస్ అయితే నువ్వే తీసుకున్నావు, సీరియస్ అయితే మరి నేను ఎందుకు సీరియస్ కావాలి బ్రో? నేను తీసుకుంటే సీరియస్ అవుతా. నాకు చెప్పు, పోలీస్ ఏ పోలీసు ఆ బిగడ తెచ్చి అడ్రస్ అడగమని చెప్పిండు అంతే. అడగమైందా? ఇచ్చిండు, ఏం తీసుకున్నావు? చెప్పమని అన్నాడు అంతే. మరి చెప్పాలి అంటుండే అన్న, నాకు తెలియదు అంటున్నా. నా దగ్గర ఇంత పెద్ద ఫోన్ ఉన్న తర్వాత నేను ఎందుకు ఇస్తా బ్రో? మా షాప్ ఈడ ఎన్ని ఎవరినన్నా అడుగు. మేము ఎందుకు దొంగతనం చేస్తాం? మాకు అవసరమా దొంగతనం చేయడానికి? ఆయననే తెచ్చి మాకు ఇచ్చి. నేను కూడా పని చేసుకుంటాను, అర్థమవుతుందా? మీరు పని చేసి నేను కూడా చేస్తున్నా. మేము నేను ఈఎంఐ పెట్టుకుని మేము అర్థమైందా? కూడా EMI పెట్టే ఉన్నాం. మొన్న అర్థమైందా? ఆ బిగడ తెచ్చి అడ్రస్ అడిగిండు అంతే. నేను భాషణ బ్రో. చెప్తున్నారు అట్లా. మేము కూడా పని చేసేటోళ్ళమే. నాకు తెలియదన్న, నాకు మీ దగ్గర దొరికింది పోలీస్ స్టేషన్. ఎక్కడ తీసుకోవద్దా పోలీస్ స్టేషన్? మా కెమెరాలు ఉన్నాయి ఈడ. ఎక్కడ తీసుకోవద్దా పోలీస్ స్టేషన్? మా కెమెరాలు ఉన్నాయి ఈడ. ఆహా విధా ఆడిందిరా నీతో నీ వింత నాటకం. కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు చెక్ చేస్తాము. చెప్తా నేను కూడా. అంతే ప్రాక్ అలా ఇదంతా బ్యాక్ వీడియో. అలా వీడియో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చా? లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. 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 ఏదో అనుకున్నా కానీ ఏదో అయిపోయింది. అటు ఇటు చేసి నేను బక్రా అని అయిపోయింది. నా ఫోన్ అయితే వడిగిపోతుండే, జర్ర మిస్ గుద్ద ఇనిగిపోతుండే. కానీ ఏమైందంటే ప్రాంక్ తీసినాము, ఫోన్ గుంజుకోరు చూసిరు కదా, మొత్తం ఘోరంగా అయింది. ఒక్కొక్కరు సీరియస్ ఎట్లా అయ్యారో వస్తుంది తెలుసు కదా. అసలు అనుకోలేదు ఇంత అవుతుందని, మాకే భయం పుట్టింది నిజం చెప్పాలంటే. కానీ వీడియో మీకోసం అని చెప్పి తీసినాము. ఆఖరికి నా ముఖం కూడా మాడిపోయింది. అసలుకి ఇట్లా అవుతుంది అనుకోటే. ఇంకొకటి దండం పెడతా అనుకుంటే ముట్టుకున్నాడు. ఒక అక్క అయితే ఘోరంగా అది సీరియస్ అయింది, సీసీ కెమెరా అనుకుంటా. టార్చర్ నిజంగా అసలు అనుకోలేము ఇట్లా అవుతుందని. మేము ఇంత కష్టపడి చేస్తున్నాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ కూడా చేయండి సరేనా? థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్పి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.